శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట అనే కార్యక్రమంతో మనము మన కుటుంబాల్లో ప్రతి విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నాము. అలాగే మన బిడ్డల భవిష్యత్తులో కూడా మనం తీసుకోవాల్సిన ఇవాల్టి రోజుల్లో కొన్ని జాగ్రత్తలు. పిల్లలకి ఏ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, ఎంత పెద్ద స్కూళ్ళల్లో వేస్తున్నాము, వాళ్ళకి కావలసినవన్నీ కూడా మనం ఇస్తున్నామా లేదా, ఇలా ప్రతి పూట మనం చర్చించుకుంటున్నాం. కానీ వాళ్ళతో మనం ఎంత దగ్గరగా ఉంటున్నాము, వాళ్ళ కోసం మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము అనేది కొంచెం లోపించడం జరుగుతుందేమో అందరూ ఆలోచించండి. ఎందుకు అనంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ పిల్లలు ఎక్కువగా ఉండడం వలన ఆ సమయాల్లో వాళ్ళకి అలవాటవుతున్న అలవాట్లు కానివ్వండి, వాళ్ళ స్నేహాలు కానివ్వండి, ఇవాళ ఉన్న వాతావరణం కానివ్వండి, అనేక రకాల అలవాట్లతో వాళ్ళు ఫోన్కు ముఖ్యంగా బాగా ఎడిట్ అయిపోతున్నారు. తర్వాత ఫోనుల్లో అనేక రకాల ఆన్లైన్ ఆటలు ఆడడం, అలాగే బయట స్నేహాలతో అనేక రకాల వ్యసనాలకి అలవాటు పడిపోవడం. ముఖ్యంగా మగపిల్లలు చాలా ఘోరం చెప్పుకోవాలి అని అంటే, వాళ్ళు మనం చాలా పేపర్లలో కానీ వీడియోల్లో కానీ చూస్తున్నాం, టీవీ ఛానల్లో కానీ. ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి అని అంటే, మనం బయట కాలేజీలో యాజమాన్యాన్ని అనడం, వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రి చెప్పుకోవాల్సిన మమ్మల్ని అడిగితే ఎలాగా అని వాళ్ళు అనడం. ఇందులో ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఇంట్లో తల్లిదండ్రికి బాధ్యతే ఉండాలి. ఎందుకంటే వాళ్ళదేముంటుంది, వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తారు, వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. లోపల నుంచి బయటికి దాటినాక వాళ్ళు చూడరు, బయట నుంచి ఇంటికి వచ్చే వరకు మనము చూడము. మరి మధ్యలో ఏం జరుగుతుంది అని అంటే, మనం వాళ్ళకి ఇవ్వవలసిన సంస్కారాన్ని ఇవ్వకపోవడం వలన వాళ్ళు అటువంటి ఆలోచన ధోరణిలోకి వెళ్ళే మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో సందేహం ఏం లేదు. మనం 24 గంటలు కష్టపడి 34 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినా వాళ్ళకి చక్కటి గుణాన్ని, సంస్కారాన్ని ఇవ్వకపోతే మనం చేసేది మట్టిపాలే అవుతుంది. కానీ లోకానికి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి ఉపయోగము ఉండదు. ఇది కూడా ఖచ్చితంగా ఆలోచించండి. ఏదైనా సరే మనం మన భారతదేశంలో పుట్టామంటే చాలా గర్వకారణం. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కళ్ళ మన సనాతన ధర్మం, మన భారతదేశం అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ అందులో ఒక చిన్న ఆవగింజంత మన కుటుంబం. మన కుటుంబంలో మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాము, మన సనాతన ధర్మంలో నుంచి వాళ్ళకి కనీసం అదే ఆవగింజంతన్నా మనం వాళ్ళకి సంస్కారాన్ని ఇస్తున్నామా, మన ఆచారాలని, సంప్రదాయాల్ని వాళ్ళకి తెలిసేలాగా మనం చేస్తున్నామా, దానిని ఆచరణ రూపంలో పిల్లలు పెడుతున్నారా? మళ్ళీ పునః చెప్తున్నాం అని అనుకోకండి. గురువులు అనంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళడం, ఎటువంటి అలవాట్లు పడితే అటువంటి అలవాట్లు చేయటం కూడా చేయకండి. ఈ మధ్యకాలంలో బాగు చేయాలి అని ప్రత్యేకమైన కోరిక కలిగిన ప్రతి ఒక్కళ్ళు గురువులంటే ఎవరంటే వాళ్ళు గురువులు కాదు. ఖచ్చితంగా మనకి ప్రమాణం మన వేదంలో ఏదైతే చెప్పినటువంటిది ఉన్నదో, వేదాధ్యయనం చేసి అలాగే వేదంలో ఎటువంటిది ఆచరణ ప్రామాణికంగా చెప్పారో అటువంటి జీవనం గడుపుతున్న వాళ్ళు మాత్రమే గురువులవుతారు. అటువంటి వాళ్ళని మాత్రమే చక్కగా ఆశ్రయించండి. మన పిల్లల్ని వాళ్ళ సన్నిధానంలో అలా గట్టి పెట్టినా కూడా వాళ్ళు గొప్ప సంస్కారవంతులు అవుతారు. అది ఉన్నప్పుడు మిగతా అన్నీ వస్తాయి. ఇది ఉంది, ఇది లేదు అనేది ఏముండదు. అలా అని వదిలేసేమని చెప్పడం కాదు. వాళ్ళు చెప్పే ప్రతి విషయం కూడా మనకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎటువంటి బయట చెబుతున్నటువంటి యూట్యూబుల్లో వస్తున్న ప్రచారాలు లాంటివి వాళ్ళు చెప్పరు. వాళ్ళు అటువంటి ఆచరణ మార్గంలో ఉంచరు. దానివలనే ఇంకా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరి మనుగడ చక్కగా ఆచరణ యోగ్యంగా ఉంది అని అంటే అదే కారణం. వాళ్ళ శక్తి మాత్రమే మనం ఈ భూమి మీద నిలబడటానికి, అన్నిటినీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతమంది ఎంత గొప్పగా పనిచేస్తున్నారో ఆలోచించండి. అలాగే తెల్లవారుజామున లెగవడం, పిల్లలకి కావలసినవి చూడడమే కాకుండా వాళ్ళు చెయ్యవలసిన పనులు కూడా చెప్పండి. ఎంత వయసు వచ్చినా వాళ్ళు మనకు పిల్లలే కదా. చెయ్యవలసిన పనులు కూడా అలవాటు చేయండి దయచేసి.
తెల్లవారుజామున లెగవడం, చక్కగా గురువులకు నమస్కారం చేయటం, తల్లిదండ్రులకు నమస్కారం చేయడం, కుదిరితే గోశాలకు వెళ్ళడం, గోసేవ చేయడం, దేవాలయ దర్శనం చేసుకోవడం, నలుగురికి సహాయం చేసే అలవాటు, ఆ గుణాన్ని అలవాటు చేయటం, ఎక్కడున్నా కూడా కుటుంబం గురించి ఆలోచించే విధానంలో వాళ్ళకి ప్రేమగా మనం దగ్గరగా ఉండడం, ఇవన్నీ కూడా మనం అలవాటు చేయగలిగితే పిల్లలు దాదాపుగా అటువంటి చెడు ఆలోచనలోకి, చెడు మార్గంలోకి వెళ్ళకుండానే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కుటుంబం గుర్తుంటుంది. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆచారం, వాళ్ళ వ్యవహారం మా ఇంట్లో ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అలాగే ఆడపిల్లలకి కూడా దయచేసి కట్టుబొట్టు చూడండి. వాళ్ళు ఉండే విధానాన్ని బట్టే బయట వాళ్ళని చూస్తారు తప్ప, వాళ్ళు ఉండకుండా ఏది పడితే అది కోరుకుంటే రాదు ఈ ప్రపంచంలో. ఎప్పుడు కూడా ఈ ప్రకృతి ఇవ్వడానికే సిద్ధంగా ఉంటుంది. మీరు మంచి వాతావరణంలో ఉంటే మంచి ఇస్తుంది, చెడు వాతావరణంలో ఉంటే చెడే ఇస్తుంది. తర్వాత ఏదో జరిగిపోయాక మనం గగ్గోలు పెట్టడం కన్నా ముందు నుంచి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఉంటే మనకి ఎటువంటి ప్రమాదాలు జరగవు. మనం ఎటువంటి అలజడికి, అలాగే ఈ ప్రపంచంలో ఎటువంటి అవమానాలకి గురి కాకుండా ఉంటాము. ఆడపిల్లలకి కూడా ఇంట్లో చక్కగా దీపం పెట్టడం, తులసి కోట దగ్గర దీపం పెట్టడం, పెద్దవాళ్ళకి నమస్కారం చేయటం, వాళ్ళకి ముందు వరసలు ఇంట్లో ఎవరు ఏమవుతారు అనే ఒక ఆలోచన చేయండి. అందరూ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరం మన బాధ్యత మనం తీసుకుంటే మన కుటుంబమే మన భారతదేశం అవుతుంది. మన కుటుంబమే మన సనాతన ధర్మం అవుతుంది. అందరూ ఆలోచిస్తారనుకుంటున్నాము. స్వస్తి.